ఈ నెల 30వ తేదీన జరగనున్న విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సహకరించి తన విజయానికి కృషి చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. జీవీఎంసీ కార్పొరేటర్లు వైసీపీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని జీవీఎంస్ కార్పొరేటర్లు వైసీపీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కార్పొరేటర్లతో భేటీ అయ్యామని, ఈ నెల 12వ తేదీన నామినేషన్ వేస్తానని తెలిపారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కార్పొరేటర్లతో సమావేశం అయ్యామని, కూటమి ఎన్ని ప్రయత్నాలు చేసినా వైసీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. తమకు సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూటమి నేతలు పోటీకి రావడం వెనుక ఉన్న ఆంతర్యం అర్థం కావడం లేదన్నారు. ఎవరి కోసం గేట్లు తెరిచారో 2019 ఎన్నికల్లో చూశామన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వైసీపీదే విజయమని స్పష్టం చేశారు. బొత్స సత్యనారాయణ స్థానికేతరుడు అంటున్నారని, మరి ఇక్కడ గెలిచిన సీఎం రమేష్ ఎక్కడ వారని ప్రశ్నించారు. పార్టీ నిర్ణయానికే కట్టుబడి బొత్స విజయానికి కృషి చేయాలని సూచించారు. సమావేశం పెట్టుకున్నాము. అందరూ ఒక మార్గం ఉంది. రేపు ఎన్నికల్లో అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్దేశించారో దాన్ని అందరం కూడా ఎన్నికల్లో విజయం చేకూర్చాలనే మాటని అందరూ రిక్వెస్ట్ చేశాం. అందరూ కూడా ఒకే మాట ఉంటారని చెప్పారు. నేను ఏది మీతో మాట్లాడుకోలేదు. సమావేశం జరిగింది. అది ఎన్నికలు 30వ తారీఖున ఎన్నికలు అవుతాయి. అయిన తర్వాత అవన్నీ రిజల్ట్ సమాధానం అది చెప్తారు. నామినేషన్ 12వ తారీఖు. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా మా సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారిని గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తొలి విడత ప్రచారం ఈ రోజుతో పూర్తయింది. అందరూ ఓటర్లని కలుసుకున్నారు. అభ్యర్థిగా మా బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా మిగతా ఈ జిల్లాలోని మాజీ శాసనసభ్యులు కానీ సీనియర్ నాయకులందరూ కూడా పూర్తిగా ఆయన కోసం మద్దతుగా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలామంది ఎంపీటీసీలు కానీ ఈ స్థానిక నాయకులతో కానీ భేటీ అయ్యారు. వారితో మాట్లాడారు, వారిని మోటివేట్ చేశారు. తప్పకుండా ఈ ఎన్నికల్లో మేము విజయం సాధిస్తాం. మాకు 850 ఓట్లలో 650 ఓట్లు పైచిలకు వైఎస్ఆర్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన అభ్యర్థులు ఉంటే, మా ఓటర్లు ఉంటే, చంద్రబాబు నాయుడు గారు పోటీ పెట్టాలనుకోవడం ఏంటి అంటే నైతిక విలువలు లేని రాజకీయం చేయడానికి సిద్ధం అవడమే కదా. మీరు ప్రలోభాలు పెట్టడానికి సిద్ధం కావడమే కదా. మా ఓటర్లని ప్రలోభపెట్టి, మా ఓటర్లను బెదిరించి మీరు తీసుకెళ్లాలనే ప్రయత్నమే కదా. దాన్ని ఎదుర్కొంటాం. ఎందుకంటే మా వైఎస్ఆర్ పార్టీ ఒక బలమైన సంకేతాన్ని ఈ ఎన్నిక గెలవడం ద్వారా ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకి, మా పార్టీ నాయకత్వానికి, క్యాడర్కి, అందరికీ కూడా మేము ఇస్తాం, ఒక మెసేజ్ ఇస్తాం. అందుకనే తప్పకుండా మేము ఐకమత్యంతో పనిచేస్తున్నాం. 100% ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతాం.